కావచ్చు, మతాల మధ్య చిచ్చు పెట్టే రకంగా మాట్లాడటం కావచ్చు, మత విద్వేషాలు రెచ్చగొట్టడం ముఖ్యంగా, అలాగే వ్యక్తిగత దూషణలకు దిగడం ఇవన్నీ ఉన్నాయి. అందుకనే పోలీసులు ఇంత సీరియస్గా కేసుని తీసుకున్నారు, విచారణ కూడా చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు సార్? నవీన్ గారు, మీకు అట్లాగే మిత్రులు మొక్క ఆనంద్ సాగర్ గారికి, రవికిరణ్ గారికి ఆంధ్రజ్యోతి ప్రేక్షకులు నమస్కారం. నేను 50 ఏళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్నాను. నేను కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఎక్కువ మందికి పాపులర్ కావాలంటే నేను ఒక దుర్మార్గమైన వ్యాఖ్య చెప్తే వెంటనే రేపటికల్లా రావణ్ కంటే ఎక్కువ, ప్రశ్న రావణ్ కంటే ఎక్కువ పాపులర్ కావచ్చు. కానీ నైతిక విలువలు విడిచిపెట్టి ఎట్లా పట్ల మాట్లాడితే రాజకీయ నాయకులు పాపులర్ అవుతారు, అట్లానే జర్నలిస్టులు పాపులర్ అవుతారు. అది కాదు కదా, కుండ బద్దలు కొట్టైనా సరే మన ప్రజల మన దృష్టి మరలించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళు ఇదంటే పాల పొంగు లాంటిది. 4 రోజుల తర్వాత మర్చిపోతాం రావణ్ కూడా కదా, ప్రశ్న రావణ్ లేకపోతే జోసెఫ్ అలియాస్ జోస్ అనుకుంటాను. ఎందుకంటే జర్నలిజంలో విలువలు పాటించకపోతే, నేను మొదటి నుంచి చెప్తున్నాను, రావణ్ లాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, కానీ అటువంటి వాళ్ళకి శిక్ష కూడా పడాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను జర్నలిస్ట్ గా అరెస్టు తీరును తప్పట్టాను, కానీ ఆయన చేసిన పనులు ఎవరు సమర్థించడం స్పష్టంగా చెప్తున్నాను. అది కేవీఆర్ కానీ, ఈయనని కానీ, ఇతర జర్నలిస్టులను కానీ. అంటే ఇటువంటి వాళ్ళు చేయంగా అలాంటి వాళ్ళకి కూడా కొంచెం కష్టాలు వస్తాయి అంటున్నాను. ఎందుకంటే రేపు ఏం మాట్లాడాలన్నా భయపడే పరిస్థితి వస్తుందా అనే భయం నిజాయితీ గల జర్నలిస్టుకి ఏం లేదు, కానీ కొందరికి వస్తుంది అంటున్నాను. ఇక్కడ ఎవరెవరు ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ నిలబడితే ఏమైనా అంటాం అన్నట్టు సృష్టి. దాన్ని ఆధారం చేసుకొని నా ఇష్టం ఉన్నట్టు ఆనంద్ గారి గురించో రవికిరణ్ గురించి మాట్లాడితే తప్పే అవుతుంది కదా. అది కాదు కావాల్సింది. మన స్వేచ్ఛ, అది జర్నలిస్టులు కావచ్చు, సామాన్య పౌరుడు కావచ్చు, పౌర స్వేచ్ఛ, ముఖ్యంగా వాక్ స్వాతంత్రం 19 ఆర్టికల్ 1లో దానికి రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. ఏది పడితే అది మాట్లాడడానికి వీల్లేదు. అదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతోని వారు అబ్యూజ్ చేస్తూ మాట్లాడారు, పర్సనల్ గా దూషణలకు దిగారు, అవన్నీ ఉన్నాయి. తప్పండి నవీన్ గారు, అది ఉంది కదా అని. నేను చిన్నప్పుడు 6వ తరగతి 7వ తరగతిలో నాకు ఒక పాఠం ఉంది, ఇంగ్లీష్ పాఠం. మన స్వేచ్ఛ మన ముక్కు వరకే అని. మన స్వేచ్ఛ ఎంత వరకు అని ప్రశ్న ఇచ్చి చివరికి కంక్లూజన్ ఇస్తారు. అంటే మనకు ఎట్లాగో స్వేచ్ఛ ఉంది కదా అని రోడ్ మీద బజార్లకు వెళ్ళి కర్రసాము కత్తి సాము చేసుకున్న ఇష్టం ఉండి తిరుగుతాను లాభం లేదు. మన చేతులు కాళ్ళు ఎంతవరకే, మన భుజాల వరకే పరిమితమై పోతుండాలి. అందుకని మన శరీరాంగాల్లో ముక్కు ప్రధానంగా ముందుకు ఉంటుంది కనుక మన స్వేచ్ఛ మన ముక్కు వరకే అన్నారు. ఎదుటి వారి స్వేచ్ఛకు భంగం కలిగినంత వరకు మనం చేసుకోవచ్చు. ఇది అంతే. జర్నలిజం ముసుగులో ఎట్లా పడితే అట్లా చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు రావణ్ వెనక మొదటి రోజు నేను నవీన్ గారు మొదటి నుంచి మాట్లాడుతున్నాను. నేను జర్నలిస్ట్ గా వ్యక్తి స్వేచ్ఛను, పౌర స్వేచ్ఛను గౌరవిస్తూనే ఆయన ఏం చేశాడు కనుక ఇటువంటి పనులు చేశారని ఆయన సభలో ఏ సభ పెట్టారు? ఆ సభ ఏమిటి? దళిత క్రిస్టియన్ల సభ. అందులో ఏది పడితే అది మాట్లాడతారా? దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా లేదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాని మీద మాట్లాడితే ఎవరు వద్దన్నారు కదా, కావాలని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ అది విడిచిపెట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఏది పడితే అది మాట్లాడడం సరైనది కాదంటున్నారు. ఈ పేడ్ ఆర్టిస్టులు ఈ యూట్యూబ్ల పేరు మీద పేడ్ ఆర్టిస్టులు అంటున్నాను. వెళ్ళి బెటర్ అయిపోవడం వల్ల వస్తున్న ఈ దుర్మార్గమైంది. సోషల్ మీడియా మంచిది కాదంటలేదు. సోషల్ మీడియా ఒక కత్తి లాంటిది. ఈ కత్తితో కూరగాయలు పోయొచ్చు, మెడకాయలు పోయొచ్చు. ఇక రావణ దగ్గరికి వస్తాను. అంటే ఇట్లాంటిది కత్తి లాంటి సోషల్ మీడియాను ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకోవడం వల్ల వస్తున్న సమస్య. రావణ్ వెనుక ఉన్న వాళ్ళని తీయాలంటే మొదటి నుంచి అంటున్నాను, యూట్యూబర్లు బాగా డబ్బు సంపాదించి బ్లాక్ మెయిల్ చేసి సంపాదిస్తున్నారు. వాటి గురించి పట్టించుకోవాలని చెప్పని ఇప్పుడు రావణ్ ఉదంతం మనకు మంచి గుణపాఠం మిగతా యూట్యూబర్లు కూడా అంటున్నాను. అంటే ఒక పార్టీకో ఒక వ్యక్తికో లొంగిపోయి ఒక వ్యక్తిని పాపులర్ చేసే క్రమంలో ఆయన 3 నేరాలు బయటపడ్డాయి. ఒకటేమో సరే ఇది మా దేశద్రోహం కేసు పెట్టానా, ఉపా చట్టం పెట్టానా, చర్చ వేరే. కానీ ఆయన చేసిన పనులు 3 ఉన్నాయి. ఒకటేమో మన ఆడవాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని డబ్బులు తీసుకున్నాడని చెప్పి, అట్లాగే ఏదో ఒక పక్షం వహిస్తూ వాళ్ళని కలుస్తూ, ఈ మాట స్పష్టంగా ఆయన చెప్పారు, ఎవరైనా కలిసాడు, అది కలుస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేసుకొని చేస్తున్నాడు. అందుకని వాళ్ళు చూడండి, వారికి కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని మద్దతు చేస్తున్నాయి. అనవసరంగా మద్దతు ఏం చేస్తున్నాయంటే ఎదుటి వాడిని తిడుతున్నారు కదా అని మద్దతు చేస్తున్నాయి. తనదాకా వస్తే సమస్య అర్థమవుద్ది వాళ్ళకి అంటున్నాడు. ఒకనాడు బిందులను వాళ్ళను బాగా పోషించిన ఇందిరాగాంధీ ఏమైందో చూసినాం కదా. ఎప్పుడు తీవ్రవాదాన్ని కానీ ఇటువంటి దుర్మార్గాన్ని ప్రోత్సహిస్తే దాని ఫలితాలు మనమే అనుభవిస్తాం అంట. అందుకని ఇవాళ వారిని ప్రోత్సహించే, రావణ్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా ఇవాళ ఆ దుష్పరిణామాలు అటు తిరిగింది అనుకోండి, గాలి అటు మళ్ళింది అనుకోండి, రేపు వాళ్ళు కూడా అంటారు. విజయసాయి రెడ్డి గారు ఒక మంచి ట్వీట్ చేశారు ఈ మధ్యన. విజయసాయి రెడ్డి గారు గతంలో వైసీపీ అయినా ఒక మంచి ట్వీట్ చేశారు. ఇలా మతాలను కులాలను అడ్డగోలుగా విమర్శించేవాళ్ళు, బాడీ షేమింగ్ చేసేవాళ్ళు, లేకపోతే అడ్డగోలుగా తమ స్వేచ్ఛ ఉంది కానీ ఏది పడితే ఎదుటి వాళ్ళను బాధ పెట్టాలని మాట్లాడే వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. ఏ మతాన్నైనా మతం విలువలు గౌరవించండి, నష్టం లేదు. మీ మతం గురించి చెప్పుకోండి, నష్టం లేదు. కానీ ఎదుటి మతం దేవతలను కానీ దేవుళ్ళని అవమానిస్తూ
అడ్డగోలుగా మాట్లాడడానికి వీలు లేదు, అది సరైనది కాదు. నేను హేతువాదిని, నాకు సమస్య లేదు. కానీ నేనేమంటా అంటే హేతువాదంలో నాస్తికులు కూడా వాళ్ళకి చెప్పుకొని కానీ ఎదుటి మతాలను అవమానపరచడం, ఎదుటి వ్యక్తులను కించపరచడం సరైనది కాదు. రావణ చేసిన పని తప్పు కనుక ఇవాళ తీగలాగితే డొంకంత బయటపడుతుంది. బయటపడే క్రమంలోనే ఇప్పుడు ఒకటి యూట్యూబర్ గా ఆయనకు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని అంటే దానికి ఏదైనా వేరే అక్రమ మార్గాలు ఉంటే తప్ప ఇంత పాపులర్ కారు, ఇంత డబ్బులు పెట్టుకోరు. అడ్వకేట్లను పెట్టుకొని వాళ్ళ పెద్ద ఎత్తున హైకోర్టుల దాకా పోతున్నారంటే ఎవరైనా సహాయం చేస్తే కావచ్చు, కాదంటే న్యాయ సహాయం కోసం ఎక్కడికైనా పోవచ్చు, కాదంటలేదు. కానీ ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ డబ్బులు రావడానికి సోర్సెస్ ఏంది, అడ్డదారులు దొక్కుతేనే ఇటువంటి డబ్బులు వస్తున్నాయా అని అంటే ఖచ్చితంగా అడ్డదారులు దొక్కుతున్న డబ్బులు వస్తున్నాయి. నిజాయితీగా సంపాదించే జర్నలిస్టులకు నిజాయితీగానే ఉంటారు, సమస్య కాదు. కనుక ప్రశ్న రావణ అనే పేరు మీద జోసెఫ్ అనే పేరును మరుగుపరుచుకొని ఇవాళ పార్టీల మీద, వ్యక్తుల మీద మన వ్యక్తిత్వ హననం చేసుకుంటూ దాడులు చేస్తున్న తనను ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలి. అటువంటి మాటలు గతంలో వాళ్ళు అన్నారు కదా, వాళ్ళని ఏం చేయలేదు, వీళ్ళు ఏం చేయాలంటే తప్పుకు తప్పు ఒప్పు కాదు. ఎప్పుడు తప్పు ఎవరు చేసినా తప్పే కనుక మిగతా వాళ్ళు చేసినంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని కోరుతున్నాం. అందుకని రావణ అరెస్టు ఒక సంకేతం ఇస్తుంది. ఒకే నేరం మీద 4-5 కేసులు ఇరికించారు, ఒకే నేరం మీద 4-5 చోట్ల దింపారు అంటే కోర్టు చూసుకుంటాం కదా, బెయిల్ ఇచ్చింది చూసినాం కదా మనం. ఆటోమేటిక్ గా తాను అవన్నీ కంబైన్ చేసుకొని ఒక కేసు వేసుకోవాలి. సార్ ఏదైనా ఒకటి సార్, ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే దానికి ఆ పేరు చెప్పి వారి అభిప్రాయాల్ని, భావాల్ని వ్యక్తపరచవచ్చు. కానీ బూతులు తిడుతూ, అబ్యూజ్ చేస్తూ, వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదు కదా. ఎవరైనా సరే చట్టానికి లోబడే ఉండాలి, చట్ట పరిధిలోనే మాట్లాడాల్సి ఉంటుంది. అవన్నీ దాటిపోయారు. అందుకనే ఇవాళ కేసులు నమోదయ్యి అరెస్ట్ చేశారు. పూర్తి స్థాయిలో ఇంకా విచారణ జరుగుతూ ఉంది. ఒకసారి నేను మన